దేవుని యొక్క వాక్యముల నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 21 5వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 21:5. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, గొప్ప దేవ, ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి నీ ఘనమైన నామమును బట్టి, పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా, మహిమా స్వరూపిగా, ఆత్మస్వరూపిగాను ఉన్నందుకై, ప్రేమ స్వరూపిగా ఉన్నందుకై స్తోత్రములు నాయన. పాప పంకిలమైనటువంటి ప్రపంచాన్ని ప్రేమించి సమస్తమును తండ్రి నూతనమైనవిగా చేసి, నూతన ఆకాశము నూతన భూమిలో తండ్రి దేవా మా జీవితాలను నువ్వు ప్రవేశపెట్టాలని ఆశించి ఒక నూతనమైన కార్యం నీ కుమారుని ద్వారా మా జీవితాలను చేయడానికి ఇష్టపడిన దేవుడు అందుకే స్తోత్రములు. ఉదయకాల సమయంలో ఆరాధన కొరకే తండ్రి నీ వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా నిలబడుతున్న నన్ను కూడా మరుగుపరచండి. నాలో ఉన్న ప్రతి కల్మషము, మలినము, మాలిన్యము నీ ప్రియ కుమారుని రక్తంతో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచమని
తండ్రి, కృతజ్ఞత గల బుద్ధి మాలో పుట్టించండి. నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని రక్షకుడైన యేసు ప్రభువారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగం 5వ వచనములో, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. కాబట్టి దేవుడు ఈ లోకానికి రాక మునుపు లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా ప్రాచీన స్వభావం కలిగిన వాడై ఉండి నూతనమైనటువంటి స్వభావాన్ని పొందలేని స్థితిలో తానున్నప్పుడు, దేవునికి విరోధిగా, దేవునికి దూరముగా మానవుడు ఈ లోకంలో ఉంటూ వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి సమస్తమును నూతనమైనవిగా చేయాలనుకుంటూ వచ్చాడు. అయితే దేవుడు మనమును నూతనమైన వ్యక్తులుగా చేయకమునుపు, నూతన స్వభావం మనకి ఇవ్వకమునుపు, ప్రాచీన స్వభావంలో ఉన్న మనం ఎలా ఉన్నామో బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కొన్ని మాటలు రండి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు పౌలు అంటే, ఆ కాలమందు అంటే ఏ కాలం? వర్షాకాలమా, ఎండాకాలమా, చలికాలమా? ఆ కాలాలు కాదు ఇవి ఆ కాలాలు కాదు. ఏ కాలం అంటే ప్రాచీన పురుషుడుగా మనం ఉన్నప్పుడు, అది ఉద్దేశించి, దానిని ఉద్దేశించి క్రీస్తులోనికి మనం రాకమునుపు, నూతన పురుషునిగా, నూతన వ్యక్తులుగా మనం చేయకమునుపు, నూతనమైన ఆత్మ దేవుడు మనకు ఇవ్వక మునుపు మనం ఎలా ఉన్నామో ఇక్కడ చెప్తున్నాడు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కాబట్టి ఎలా ఉన్నామట? దేవుణ్ణి ఎరుగని వారము, నిజమైన దేవునికి దాసులు కాకుండా నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనం ఏమైనామంట? దాసులమై ఇంటూ వచ్చినాం. ఎప్పుడు అంటే ఆ కాలమందు. ఏ కాలము? మనము ప్రాచీన స్వభావము మనలో ఉన్నప్పుడు, మనము ప్రాచీన పురుషులముగా ఉన్నప్పుడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే మాట చూడండి. ఎఫెసీ 2:12లో కూడా ఏమన్నాడు చూడు పౌలు ఇక్కడ కూడా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఏ కాలంలో? ఆ కాలమందు. ఏ కాలము అంటే క్రీస్తులోనికి మనం రాకమునుపు, ప్రాచీన పురుషులముగా మనం ఉన్నప్పుడు, ప్రాచీన స్వభావము మనలో ఉన్నప్పుడు. అది ఇక్కడ పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఆ కాలమందు మనం ఎలా ఉన్నామంట? ఆ కాలమందు ఎలా ఉన్నామంట అంటే మనం పరదేశులముగా ఉన్నాం, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉన్నాం, నిరీక్షణ లేనివారుగా ఉన్నాం. ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు పౌలు. గలతీయులకు రాసిన పత్రికలో ఏ మాట అంటున్నాడు ఇక్కడ మళ్ళీ అన్నాడు చూడండి. లోకమందు దేవుడు లేనివారై
ఉండి. కాబట్టి ఎలా ఉన్నామంట? గలతీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? దేవుణ్ణి ఎరుగని వారం అన్నాడు. ఇక్కడేమన్నాడు? దేవుడు లేని వారం. అక్కడ దేవుణ్ణి ఎరుగని వారము, ఇక్కడేమన్నాడు? దేవుడు లేని వారం. కాబట్టి నిజమునకు దేవుళ్ళు కాని వారికి దేవుణ్ణి ఎరుగని వారముగా మనం ఉంటూ వచ్చినాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు గత కాలమందు, చూడండి ఇక్కడ ఆ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఆ కాలమందు దేవుణ్ణి ఎరుగని వారముగా, దేవుడు లేని వారముగా అన్నాడు. ఇక్కడేమన్నాడు? 21వ వచనంలో 1:21 కొలసి, మరియు గత కాలమందు అంటే క్రీస్తులోనికి మనం రాక మునుపు, దేవుణ్ణి మనం ఎరుగక మునుపు మనం ఎలా ఉన్నామంట? ఇక్కడ గత కాలమందు దేవునికి దూరస్తులము, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును. కాబట్టి ఎలా ఉన్నాము? దేవునికి దూరముగా ఉన్నాం, దేవుణ్ణి ఎరుగని వారం, దేవుడు లేని వారం, దేవునికి దూరముగా ఉన్నవారము. తర్వాత దేవుడంటేనే విరోధమైన భావము మన మనసులో కలిగిన వారము, విరోధమైన భావాన్ని మనము కలిగిన వారము. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ లక్షణాలు ఎప్పుడు మనలో ఉన్నాయంటే, ప్రాచీన పురుషులుగా మనం ఉన్నప్పుడు, ప్రాచీన స్వభావము మనలో ఉన్నప్పుడు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నూతన వ్యక్తులుగా, నూతన పురుషులుగా, నూతన సృష్టిగా సమస్తాన్ని మనం చేయక మునుపు మన స్వభావాన్ని గురించి, మన పరిస్థితిని గురించి, మనం ఉన్నటువంటి విధానాన్ని గురించి ఇక్కడ పౌలు చాలా చక్కగా వర్ణించినాడు. ఆ కాలమందు, గత కాలమందు అని చెప్తూ వచ్చాడు. దేవుణ్ణి ఎరుగని వారం, దేవుడు లేని వారం, దేవుణ్ణి లేని వారం, దేవునికి దూరస్తులం, దేవుడంటే మనసులో విరోధమైన భావము కలవారం. విరోధమైన భావం ఎవరికి విరోధం కంట? దేవుణ్ణే విరోధిగా చేసుకొని బతికినటువంటి కాలం, దేవుణ్ణే విరోధిగా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? బైబిల్ తిడుతున్నారు కొంతమంది వ్యక్తులు, చర్చిలో కొలగొడుతున్నారు. ఇదంతా ఏంది అంటే వారికి తెలియదు. వారు ప్రాచీన స్వభావంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి విరోధమైన భావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? నవీన స్థితిలో ఉన్నారా, ప్రాచీన స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ప్రాచీనమైన పురుషులుగా ఉన్నారు, ప్రాచీన స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి క్రీస్తులోనికి వారు రాలేదు కాబట్టి రకరకాల వాళ్ళు చేస్తున్నారు. దైవ సేవకులను హింసిస్తున్నారు, సువార్త చెప్పే వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళ యొక్క మైకులను, వ్యాన్లను ధ్వంసం చేస్తున్నారు, బైబిల్ని తగలబెడుతున్నారు కదా. ఎందుకయ్యా ఇలా చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడున్నారంట? వాళ్ళు ఎక్కడున్నారు? ప్రాచీన స్వభావంలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? దేవునికి విరోధమైన భావము వారు కలిగి ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా యేసుప్రభు నమ్మకం అంటే నమ్ముకునేవాడిని కాదు, మా దేవుళ్ళు మాకు ఉండాలి అని చెప్పి. అంటే ప్రాచీన పురుషుడుగా ఉన్నప్పుడు నిజమైన దేవుణ్ణి మనం ఎరుగని వారముగా, నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనము దాసులముగా ఉంటూ వచ్చినామని చెప్పేసి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అక్కడ చెప్తూ వచ్చినాడు. అది ఆ కాలమందు. చూడండి, తర్వాత పౌలు ఇంకా ఏం రాస్తాడంటే రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని. ఎప్పుడు ఒక మనిషి, ఒక మానవుడు పూర్వము యేసు ప్రభు వ్యక్తులను నూతన వ్యక్తులుగా చేయక మునుపు మానవుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అదే పౌలు తిమోతికి, తన ప్రియకుమారుడైన తిమోతికి, తన శిష్యుడైన తిమోతికి
ఒక దైవ సేవకుడైన తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా తిమోతి, ఒకప్పుడు నేను కూడా పూర్వము అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ముందు ఆ కాలం ఉంది అన్నాడు, గత కాలం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? పూర్వము అంటున్నాడు. ఏమంటాడు ఇక్కడ? పూర్వము అంటున్నాడు. పూర్వము ఎలా ఉన్నాడంట? దూషకుడను. ఎవరు దూషించే వాళ్ళం? నిజమైన దేవుణ్ణి దూషించిన దూషకులం. ఇంకా ఏమన్నాడు? హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి అని కింద ఏమన్నాడంటే, తెలియక అవిశ్వాసము వలన చేసితిని. కాబట్టి ఎలా ఉన్నాం మనమంటే విశ్వాసులం కాదు. ఎవరమంట? మనం అవిశ్వాసములో ఉన్నాం. దేవుణ్ణి దూషించే వారముగా ఉన్నాం, అవిశ్వాసులముగా మనము ఉంటా వచ్చినామని పౌలు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా ఎప్పుడు మనలో ఉన్నాయి అంటే క్రీస్తును మనము ఎరుగక మునుపు. అందుకని ఎక్కడేమన్నాడు? పూర్వము అన్నాడు, గతకాలము అన్నాడు, ఆ కాలమందైతే అన్నాడు. ఎఫెసీలో కానీ గలతీలో కానీ ఆ కాలమందైతే అన్నాడు. కొలసీలో ఏమన్నాడు? గతకాలమందు అన్నాడు. తిమోతిలో ఏమంటున్నాడు? పూర్వము అంటున్నాడు. ఏమంటున్నాడు? పూర్వము. కాబట్టి మన పరిస్థితి ఇది. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. చూసినారా? ఇక్కడేమన్నా ఏ పదం అన్నాడు? మునుపు అన్నాడు. తిమోతికి రాసిన పత్రికలు ఏమన్నాడు? పూర్వము అన్నాడు. గలతీలకు రాసిన పత్రికలు ఏమన్నాడు? ఆ కాలం ఉంది అన్నాడు. కొలసీ పత్రికలు ఏమన్నాడు? గతకాలం అన్నాడు. చూసారా? ఇవన్నీ కూడా జరిగిపోయిన కాలాలకు సూచనగా చూపించే పదాలుగా మనకున్నాయి. ఆ కాలమందైనా సరే, గతకాలమందైనా సరే, పూర్వం అన్నా సరే, మునుపు అయినా సరే. కాబట్టి మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక్కడ పౌలు అంటున్నాడంటే మునుపు అవివేకులం అంటే వివేకము లేని వారం. వివేకి అవివేకి తేడా ఏంటండి? వివేక్ అంటే ఎవరు? అవివేకి అంటే ఎవడు? వాళ్ళ వివేకానికి అవి అందడంలే, అవివేకులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? అవివేకులుగా ఉన్నారు. అవివేకం అంటే అది అంటే దేవుడెవరో, సృష్టి ఏమిటో తెలియని పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. మునుపు అన్నాడు. అయ్యా మునుపు మనం ఎవరమంట? అవివేకులము, మోసపోయిన వారము. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఏమన్నాడు? ఎవరి చేత మనము మోసపోయిన వారమంట? సర్పము తన కుయుక్తి చేత లోకములో ఉన్న ప్రతి మనిషిని కూడా ఏం చేసింది? మోసము చేసింది. ఏం మోసం చేసింది? దేవుడా మీకు చెప్పినాడా? అబ్బా, వాడు ఉత్త అబద్ధికుడు. దేవుణ్ణే అబద్ధికునిగా చేసి అబద్ధమును దేవునిగా చేసింది ఎవరు? సర్పము. కాబట్టి మోసపోయిన వారం, అవివేకులము, మోసపోయిన వారము, దురాశలు, భోగములు, దుష్టత్వము, అసూయ, అసహ్యమైన కార్యములు. ఎలాంటి కార్యములు? అసహ్యమైన కార్యములు. ఈనాడు చాలామంది చర్చికి వచ్చేవాళ్ళు కూడా సినిమాలు చూస్తున్నారు. చాలా మంచిది. కొంతమంది యూత్ సినిమా హాల్లోకి పోయి సినిమాలు చూస్తున్నారు. ఇంకా చాలా మంచిది. కొంతమంది మొబైల్లో రింగ్ టోన్ సినిమా పాటలు పెట్టుకున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? బాగా చూడండి, సినిమాలు బాగా చూడండి. కొంతమంది చూస్తున్నారు బాగా. ఇప్పుడు సినిమా, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? అసహ్యమైన కార్యం అనేదాన్ని నేను చెప్తున్నా. అసహ్యమైన కార్యం. ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో వచ్చే
ఏ సినిమా అయినా సరే ఒక తల్లి తండ్రి వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక కొడుకు కూతురు కూర్చొని చూడదగ్గ సినిమాలు ఏమన్నా వస్తున్నాయా? ఏమన్నా వస్తున్నాయా? ఒక్కటి చూపించండి ప్రస్తుత కాలంలో. అయినా ఏం చేస్తున్నాడంటే తల్లి తండ్రిని పక్కన పెట్టుకొని వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయిలు కూర్చోబెట్టుకొని గుడ్లప్పగించి మరి కనురెప్ప వాలిస్తే ఏం మిస్ అయిపోతామని చెప్పేసి ఆ దృశ్యాలు ఏం చేస్తున్నారు? నోరెల్ల పెట్టుకొని డబ్బులు ఇచ్చి మరీ చూస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఏంటివి అవి? అసహ్యమైన కార్యములు. పౌలు అంటున్నాడు, అయ్యా మునుపు మీరు అవివేకులు, అవిధేయులు, మోసపోయిన వారు, దురాశలున్నాయి, భోగములున్నాయి, అసహ్యమైన కార్యములు మనము చేస్తూ వచ్చినాం. ఇది మానవుని యొక్క పరిస్థితి ప్రాచీన పురుషుడిగా ఉన్నప్పుడు. రండి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులయుండి. ఎలాంటి వారమంట? గత కాలమందు ఎవరికి అవిధేయులం? దేవునికి అవిధేయులం. దేవునికి అవిధేయులంటే ఎలా చెప్పండి? దేవుడు చెప్పిన మాట వినకుండా మన మాట మనం నెరవేర్చుకుంటూ మనం ఎలా ఉన్నామంటున్నా అంటే పౌలు, అయ్యా మీరు గత కాలమందు అవిధేయులు, దేవునికి దూరస్తులం, దేవుడు లేని వారము, తర్వాత దుష్టకాలంలో ఉన్నటువంటి వారం, అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారం, మోసపోయినటువంటి వారము. ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావములో ఉన్నటువంటి లక్షణములు. క్రీస్తు నిన్ను నన్ను నూతన పురుషునిగా చేయకముందు, యేసు ప్రభు వారు సిలువలో సమస్తాన్ని నూతనమైన కార్యముగా చేయకమునుపు ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నవి. అందుకనే మందిరానికి ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు మందిరానికి వస్తున్నాడు. నేను ఆ విషయం బయటికి చెప్తే నన్ను కొడతారు కాబట్టి నేను చెప్పడంలే. ఒక యవనస్తుడు మందిరానికి వస్తున్నాడు చక్కగా. ఆ యవనస్తుడికి మారు మనసు లేదు, రక్షణ లేదు. ఏదో తల్లి ఏడ్చి కాళ్ళు వేళ్ళ పట్టుకొని తీసుకొని వస్తుంది. ఆ యవనస్తుడు చూడకూడని దృశ్యాన్ని చూస్తూ వచ్చినాడు. అది ఎవరి విషయంలో అంటే నేను అదంతా విపులంగా ఇక్కడ చెప్పకూడదు కూడా. చూసి అతను ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు యవనస్తుడు. వాడి ఇందుకోసం మనం చర్చికి వచ్చేది, మా ఈ పాస్టర్లు మా అమ్మ చర్చికి రా అని ఇందుకోసం పిలిచేదని వేరే వాళ్ళతో అన్నాడంట. వాళ్ళు వచ్చి నా చెవులు వేశారు. అన్న అబ్బాయి ఈ మధ్య కాలంలో వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చూసారా? ఎందుకు చెప్తున్నా అంటే ప్రాచీన పురుషులుగా ఉండేటువంటి వాడు దేవునికి వెంటనే విధేయత చూపించాలంటే చూపించలేడు. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే, ఒరే యవనస్తుడా, మొన్నటిదాకా నువ్వు తాగుతా ఉంటివి, ఊగుతా ఉంటివి, ఆడుతూ ఉంటివి, పాడుతూ ఉంటివి, ఇప్పుడేదో పెద్ద భక్తి నీకు వచ్చేసి సంకలో బైబిల్ పెట్టుకొని హల్లెలూయా అని చెప్పేసి స్తోత్రం అని చెప్పేసి మందిరానికి పోతున్నావా అని చెప్పేసి ఆ వస్తున్నటువంటి వాడిని సైతానుడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి చూపించి ఏం చేస్తాడంటే సైతానుగాడు, మందిరానికి నువ్వు పోవద్దు. నిజంగా కొంతమంది మందిరానికి వస్తారు కానీ దేవుని మాటలు వింటారు కానీ ఆ దేవుని మాటకు విధేయత చూపించకపోవటము చేత, ఒక్కోసారి చేయకూడని కార్యములు చేయుట చేత, అది మందిరానికి వచ్చే వాళ్ళు చూచుట చేత వారు కూడా ఏమైపోతున్నారు? దేవునికి నేను వాళ్ళ ఇంటికి పోదాం అనుకున్నా, నాకు తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి పోయి అబ్బాయికి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా, యవనస్తుడు చెప్దామనుకున్నా, కానీ పోలేకపోతూ వచ్చిన. ఎందుకు చెప్తున్నా అంటే సాతాను ఏం చేస్తాడంటే దేవుని వాక్యమునకు విధేయత చూపించకుండా అవిధేయులమయ్యేటట్లుగా మనం ఏం చేస్తుంది? వాడు చేస్తాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? గత కాలమందు ఎలాంటి వాళ్ళమంట? దేవునికి అవిధేయులం. చూడండి ఇంకో మాట, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. రోమా 3:25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. పూర్వం ఏం చేసామంట మనం?
యేసు ప్రభులోనికి రాకమునుపు మనమందరము కూడా క్రీస్తు యొక్క రక్తములో నూతన పురుషులుగా చేయబడక మునుపు పూర్వము ఇలాంటి లక్షణాలన్నీ కలిగి దేవునికి దూరస్థులముగా, దేవుని ఎరుగని వారముగా, దేవుడు లేని వారముగా, అసూయలు, విరోధమైన భావాలు మన మనసులో కలిగి ఉండి, మోసపోయిన వారముగా ఉండి, నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనము దాసులుగా ఉండి, మనము పాపము చేయటాన్ని బట్టి, అవిధేయులుగా ఉండటాన్ని బట్టి మనం అందరం కూడా ఏమి చేసినామంటే పూర్వము అని ఏమన్నాడు ఇక్కడ పూర్వము మనము పాపము చేసినాం. అయితే యేసు ప్రభువారు వచ్చి ఏం చేశాడంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 2:15 ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన, దేని చేత? ప్రాచీన పురుషులముగా ఉన్న మనము గత కాలమందు, ఆ కాలమందైతే మునుపు, పూర్వము రకరకాల పేర్లతో ఆ ప్రాచీన స్వభావాన్ని దేవుడు మన కళ్ళకు కట్టినట్లుగా మన స్వభావాన్ని చూపిస్తూ వచ్చినాడు. అయ్యా మీరు ఇలా ఉన్నారు కదా, ఎలా ఉన్నామంట మనం? మీరంతా ఈ విధంగా ఉంటూ వచ్చినారు కదా, ఈ విధంగా ఉంటూ వచ్చారు కదా. అయితే ఇలా ఉన్న మిమ్మల్ని దేవుడు ఏం చేసినాడు? ఇప్పుడు ఏం చేశాడు? దేని చేత మన అందరినీ నూతన పురుషులుగా చేశాడంట? తన శిలువ వలన. తన శిలువ వలన. ప్రియమైన వాళ్ళారా, దేవునికి దూరస్థులం, దేవుని ఎరుగని వారం, దేవుడంటే ద్వేషం యొక్క భావాన్ని కలిగిన వారము, మోసపోయిన వారము, దుష్క్రియలు చేసేవారము, అసూయలు కలిగిన వారము, ఇలాంటి వారమైన మనలను దేవుడు తన శిలువ రక్తము చేత ఏం చేశాడంట? నూతన పురుషునిగా, నూతన వ్యక్తిగా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు తన రక్తము చేత. చూడండి, తన రక్తము చేత మనలో నూతనమైన కార్యమును, నూతన పురుషులుగా చేసి మనకేమిచ్చినాడు ఆయన అంటే, రండి చూద్దాం. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం, హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. హెస్కేలు గ్రంథం 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. ఒకప్పుడు ఎలా ఉన్నాం? అవిధేయులం, మోసపోయిన వారం, దేవునికి లోబడని వారం. ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడంట? నూతనమైన బుద్ధి, నూతన పురుషునిగా మనం చేసినాడు తన రక్తము చేత. ఇప్పుడు ఎలాంటి బుద్ధి ఇచ్చినాడు? నూతనమైన బుద్ధి. బుద్ధి గలవాడెవడు? బుద్ధి లేనివాడెవరు బైబిల్లో? దేవుడు లేడని ఎవరు చెప్తారంట? బుద్ధిహీనులు. అంటే బుద్ధిహీనులు అంటే బుద్ధి లేనివాడు, హీనుడు అంటే బుద్ధి లేనివాడని అర్థం. బుద్ధి లేనివారు ఏమంటారు? దేవుడు లేడని చెప్తాడు. కానీ బుద్ధిమంతుడు, బుద్ధి వచ్చిన వాడు ఏం చెప్తాడు? దేవుడు ఉన్నాడని చెప్తాడు. ఆ దేవుడు ఎవరో చెప్తారు. ఈ లోకంలో బుద్ధిహీనులు ఎవరంటే నాస్తికులు, శాస్త్రవేత్తలు. రీసెంట్గా అంతరిక్షంలో నుండి కొంతమంది వచ్చారు కదా. ఎవరు ఆమె? ఒక లేడీ, ఒక పురుషుడు, ఎవరో ఇద్దరు వచ్చారు కదా. వీళ్ళు అంతరిక్షంలో ఏం చేశారంట? వీళ్ళు అంతరిక్షంలో మనము కిందుండి చక్కగా కూర్చొని ఫ్యాన్ ఉండి అన్నీ బాగుండి కూడా మనం బైబిల్ చదువుకోలేము, దేవుని ఆరాధించలేం. వాళ్ళు ఆకాశంలో తేలుతూ ఊగుతూ, ఆ గాలిలో తేలుతూ అంతరిక్షంలో వారు దేవుని యొక్క కార్యములు తలపోసుకుంటూ వచ్చినారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చినారు. వాళ్ళెవరు? బుద్ధిమంతులు. కాబట్టి నూతనమైన బుద్ధి నేను మీకు ఇస్తానయ్యా. కాబట్టి ఒకప్పుడు దేవుడు లేడని చెప్పిన మన నోటితో ఇప్పుడు ఆ దేవుడు నూతన పురుషునిగా, నూతన వ్యక్తులుగా మనల్ని చేసి ఏమనిపిస్తున్నాడు మన చేత అంటే, ఇదో పలాని శక్తివంతుడైన అతను నిజమైన దేవుడు. కాబట్టి మనకు బుద్ధిని తీసుకొచ్చాడు దేవుడు, నూతనమైన బుద్ధిని మనకి ఇచ్చాడు. హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం, హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము
36వ అధ్యాయము 26వ వచనము, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు, నూతన బుద్ధి, నూతన స్వభావం. అంటే నీ స్వభావం ఇప్పుడు ఏమైపోయింది? పూర్తిగా మారిపోయింది. మార్పు వస్తూ వచ్చింది. ఒకప్పుడు నోరు తెరిస్తే వీధి లేదు, ఇల్లు లేదు, ఆఫీసు లేదు, ఎక్కడ లేదు. నోరు తెరిస్తే సంస్కృత పదాలే, ఆ డాష్, ఆ డాష్, లా డాష్, అన్ని ఆకారాలు లకారాలే, అన్నీ పక్కా సంస్కృత పదములే కదా. ఎప్పుడు ప్రాచీన పురుషుడుగాను ఉన్నప్పుడు. ఇప్పుడు పైన చూసేవాళ్ళు ఏమంటారు? అబ్బా ఏంద్రా వాడా మారిపోయింది. ఒకప్పుడు అంతగా తిట్టేవాడు బూతులు, ఒకప్పుడు ఆమంతా తాగేవాడు, ఆమంతా ఇతరులంటే అసహించుకునేవాడు. ఇప్పుడేంద్రా ఎవరిని చూసినా ఏమండం లేదు. వారి నోట మంచి మాటలే తప్ప, దేవుని మాటలే తప్ప ఏమీ వారి నోట నుండి రావడం లేదు. ఈ స్వభావం ఎవరిస్తారంట? ఈ స్వభావం ఎవరిచ్చేది? నూతన స్వభావము క్రీస్తు రక్తము చేత దేవుడు మనకిచ్చాడు. నూతన పురుషునిగా చేసినాడు, నూతన బుద్ధిని మనకిచ్చినాడు, నూతన స్వభావాన్ని మనకు ఆ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. రండి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును. ఒకప్పుడు ఎవరమంట? పైన ఏమన్నాడు? ఆ కాలమందైతే మీరెవరు? దేవుణ్ణి ఎరుగని వారు. ఇప్పుడెవరము? ఒకప్పుడు ఎరిగిన వారము, ఇప్పుడెవరమంట? 9వ వచనంలో, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. నువ్వు దేవుని తెలుసుకోవడమే కాదు, నువ్వు ఎవరు తెలుసు ఇప్పుడు? ఏమండి, నీవు ఎవరికి తెలుసు? నీవు దేవునికి తెలుసు. నీకు దేవుడు తెలుసు. నిన్ను కూడా ఎవరు విశేషం ఎరిగినారంట? దేవుడు కూడా నిన్ను ఎరిగినవాడు. కాబట్టి అయ్యా, ఆ కాలం అందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారు, దేవునికి దూరస్తులు. కానీ ఇప్పుడు మనం ఎవరమంట? దేవుణ్ణి ఎరిగిన వారం. ఇప్పుడు ఎవరన్నా పటాలు తెచ్చి పూజ చేసుకొని వచ్చి, లేకపోతే బలి ఇచ్చినటువంటి జంతువులు తీసుకొచ్చి అమ్మ తినండి అంటే మనం తినగలమా? ఒకప్పుడు ఏం చేస్తాం? నా కుమారుడు జాన్ ఒక ప్రశ్న నాకు వేశాడు. నాన్న, హోటల్లో అమ్మే రక్తాన్ని తినచ్చా అన్నాడు. రక్తము తినచ్చా అన్నాడు. తినకూడదురా అని చెప్పిన. ఎందుకు తినకూడదు అన్నాడు. దాంట్లో ఉన్న దేవుడు చెప్పిన కొన్ని కారణాలు నా కొడుక్కి చెప్తూ వచ్చిన. పలాని కారణాన్ని బట్టి దేవుడు రక్తమును తినకూడదని చెప్పినాడు. మనం ఎప్పుడు కూడా దాన్ని మనము తినకూడదు. ఒకప్పుడు నేను కూడా బీడీ కాలేజీలో పనిచేసేటప్పుడు యేసుప్రభువుని ఎరుగక మనకు అమ్ముతారు సంగటి, బోటి, మటను, చికెను, రక్తం అని కూడా. ఆ రక్తాన్ని కూడా ఏం చేస్తారు? ఒకప్పుడు తెలియక ఏం చేసినామంట? తెలియక చేసినాం. ఇప్పుడు ఒకప్పుడు ఆ కాలం అయితే తెలియక ఎన్ని చేసినాం. ఒక రాయి పెట్టి, ఆ రోడ్లో ఒక చిన్న రాయి పెట్టి, ఆ రాయికి కుంకుమ పెట్టి, ఆ రాయికి పూలు పెట్టి, నువ్వే నా దేవుడు అని ఆ రాయి చుట్టూ దొల్లిన వాళ్ళమే కదా. అంటే మీరు దొల్లినారో నాకు తెలియదు, నేను దొల్లినా, నేను పూజ చేసిన. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కాలం అయితే మనం ఎవరిని ఎరుగల? దేవుణ్ణి మనం ఎరుగల. ఇప్పుడు ఎవరమంట? దేవుణ్ణి ఎరిగిన వారం. చూడండి, దేవుణ్ణి ఎరిగిన వారం. ఎఫెసీ 2:13. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఇప్పుడు ఏమైనామంట? ఒకప్పుడు దేవుని ఎరిగిన వారం, ఇప్పుడు దేవుని ఎరిగిన వారం. ఒకప్పుడు దూరస్థులం, ఇప్పుడు దేవునికి సమీపస్థులం. ఏమండి, ఈ ఆదివారం రోజు పరిశుద్ధ దినం కదా, ఇది ప్రభు దినం. ఆదివారాన్ని ఏమంటారు? ప్రభు తిరిగి లేచిన పునరుత్థాన దినం కాబట్టి దీని ఏమంటారు? ప్రభు దినం అన్నారు దీన్ని. ఈ ప్రభు దినములో
ఎంతమంది మందిరాన్ని క్రైస్తవులైన వాళ్ళు మందిరాన్ని ఎగరగొట్టేవారు, లేదా లోకములో ఉన్నటువంటి దేవుణ్ణి ఎరిగిన వారు సినిమాలని, షాపింగ్లని, షికార్లని కదా. కొంతమంది కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా ఆదివారం మీరు డ్యూటీకి వస్తే డబల్ జీతం, డబల్ పేమెంట్, ఆదివారం మీరు డ్యూటీకి హాజరైతే. చూసారా, ఒకప్పుడు మనము క్రీస్తుకు దూరస్తులం, ఇప్పుడు ఎవరమంట సమీపస్తులము. ఇప్పుడు ఎవరం మనం క్రీస్తుకు సమీపస్తులం. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదని ఒక మనసులో ఒక భావన. నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టినాడు, నా కోసం రక్తం కార్చినాడు, నా జీవితాన్ని మార్చినాడు, కాబట్టి ఆ దేవుని సన్నిధి నేను వదిలిపెట్టుకోకూడదనే ఒక నూతనమైన స్వభావం, నూతనమైన బుద్ధి నీకు దేవుడిచ్చి ఆ దేవుని సన్నిధికి నేను తీసుకొని వచ్చి ఆత్మతో సత్యముతో ఆ దేవుని ఎలా ఆరాధించాలో ఆ బుద్ధి నీకు దేవునికి ఇచ్చినాడు. ప్రాచీన స్వభావంలో ఉన్న వ్యక్తులకి, నూతన పురుషులుగా చేయబడిన వ్యక్తులకి తేడా చెప్తున్నాను. నేను ఇక్కడ తేడా చెప్తున్నాను. ఒకప్పుడు ఆ కాలమందు దేవునికి దూరస్థలం, ఇప్పుడు దేవుని ఎరిగిన వారము. ఆ కాలమందు అయితే దేవుని ఎరుగని వారము, ఇప్పుడు ఎరిగిన వారము. ఇప్పుడు మనం ఏమో క్రీస్తుకు సమీపస్తులం, క్రీస్తుకు సమీపస్తులం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. చూడండి, ఇప్పుడేమన్నాడు ఇక్కడ, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. ఒకప్పుడు ఎలా ఉన్నాం, దేవుడంటే ఎవరో తెలియదు, నిజమునకు దేవుని కాని వాళ్ళ యందు మనం విశ్వాసం ఉంచుతూ వచ్చినాం కదా. ఉత్తర భారతదేశంలో నేను పదే మాట చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను వాక్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఉత్తర భారతదేశంలో పురుషులు అఘోరాలుగా పిలువబడుతూ వస్త్రహీనులై వాళ్ళు ఉన్నప్పుడు స్త్రీలని లేకుండా, పురుషులని లేకుండా వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరంట, మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆమె వస్త్రహీనురాలై రోడ్లెంబడి అవి పట్టుకొని తిరుగుతూ వచ్చింది, ఇలా పూసుకొని అలా పూసుకొని. అనేకులు ఆమె కాడికి ఏం చేశారండి, ఏమండి, అజ్ఞానములో ఉన్నవారు, బుద్ధి లేని వారు, దేవునికి దూరస్తులైన వారు అనేకులు ఏం చేశారు ఆమె దగ్గర పోయి. ఆమె ఎవరంట, ఆమె ఎవరు, దేవుడు దేవత. అయితే ఇప్పుడు అందుకని ఇక్కడ పేతురు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు, ఇప్పుడు ఒకప్పుడు ఎరుగని వారం, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులం, కానీ ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే. ఎవరైనా దేవుని చూశారా? ఎవడైనా సరే నేను దేవుని చూశాడంటే వాడు పచ్చి అబద్ధికుడు అంతే. బైబిల్ చెప్తుంది దేవుని ఎవడు ఎప్పుడు చూడలేడు అని. ఒకవేళ ఎవడైనా చూసినాడంటే వాడు పచ్చి అబద్ధికుడు అంతే. సేవకుడైనా సరే, ఎవడైనా సరే, బైబిల్ చెప్తుంది ఎప్పుడు కూడా ఏ కాలం ముందు దేవుణ్ణి చూడలేడు మనిషి. మరి మోసే చూసినట్టుంది, అనేక మంది భక్తులు చూసినట్టు మేము ముఖాముఖిగా దేవుని చూసినామని రాయబడింది కదా. బైబిల్ బాగా చదివితే అర్థమవుద్ది, బైబిల్ బాగా చదివితే అర్థమవుతుంది దేవుని మనిషి చూడగలడా చూడలేడా అని, చూడొచ్చా చూడలేడా అని. ప్రేమైన వాళ్ళారా, దేవుడు కనపడకపోయినా ఇప్పుడు మనం ఏం చేసాం దేవుని యందు, ఇప్పుడు ఏం చేశామంట, విశ్వాసం ఉంచినాం. ఇప్పుడు అనే మాట చూడండి అక్కడ. ఇప్పుడు ఎలా ఉన్నాం, దేవుని ఎరిగిన వారం, దేవుడు మనల్ని ఎరిగినాడు. ఇప్పుడు క్రీస్తుకు సమీపస్తులం, ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం. చూసినామా? చూడలా. పరలోకమా? చూడలా. ఉంది, నా కోసం పరలోకం ఉంది. విశ్వాసం, దానికి ఫలం ఏంటంటే ఆత్మ రక్షణ. ఒక మాట చూసి నేను ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీ 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి ఎవడైనా సరే క్రీస్తునందుంటే వాడు ఎవడంట,
వారెవరు? పాతవన్నీ గతించిపోయినాయి. ప్రాచీన పురుషుడిలోంచి గతించిపోయినాడు. ఆ కాలమందైతే గత కాలమందు, పూర్వము, మునుపు కదా, ఏవైతే మనలో ఉన్నాయో అవన్నీ గతించిపోయినాయి. ఇప్పుడు మనమంతా ఎవరమంట? నూతన సృష్టి, నూతన పురుషులం, నూతన స్వభావం, నూతన బుద్ధి, నూతనంగా దేవుణ్ణి ఎరిగిన వారమై దేవుణ్ణి సమీపించి ఆ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళం. కాబట్టి అటు మనసుతో ప్రభువును ఆరాధించుటకు ప్రభు సిద్ధపరచును గాక. ఒక పాట పాడుకునే సందర్భంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. అందరం లేచిబడికని ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య కృత పాటల పుస్తకంలో 84, పాత పాటల పుస్తకంలో 82. 84, 82. సామెలన్న, లేవన్న, విక్టర్ అన్న. 84 పాత పాట, కొత్త పాటల పుస్తకంలో 82 పాత పాటల పుస్తకంలో. మొదటి చరణం, చివరి చరణం. మొదటి చరణం, 9వ చరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠ ఈవులయుట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవులయుట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే కాత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. త్రిత్వమయ్యే కాత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యం, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యం, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం.
తండ్రి సాధ్యము ఆత్మతో నింపును స్తుతింతుము నిన్ను ఆదు తండ్రి సాధ్యము ఆత్మతో నింపును. మొదటిసారిగా సండే స్కూల్ టీచర్ ప్రభరాజం చేస్తారు. తర్వాత వంట పరిచర్యకు దయచేసి సహకరించండి. సుందరమ్మక్క, హన్నమ్మక్క, జాన్ సమయాలన్న, మిస్సెస్ అన్నమ్మక్క వీరు వంట పరిచర్యకు వెళ్తారు. ప్రభు పునరుత్థాన దినాన్నైనా నీ మందిర ఆవరణంలోనైనా నీ ప్రియబిడలతో కలిసి నేనుగా నేను స్తుతించుడుకు ఆరాధించుడుకు నాయన నువ్వు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేనుగాను ఒకప్పుడు నాయన తండ్రి నిజ దేవుడు ఎవరో తెలియనప్పుడు నాయన తండ్రి నాయన నిజముకు నాయన దేవుళ్ళు కాని వారికి నాయన నేను దాసురాలిగా నేను ఈ లోకంలో ఉంటిని నాయన పాసిన స్వభావము నాయన నాలో కలిగి నేను జీవిస్తూ ఉంటిని, అవివేకగా ఉంటిని, నాయన దూరస్తురాలినిగా ఉంటిని, నాయన మోసపరుసు నాయన జీవితంలో నేను ఉంటిని, నాయన జ్ఞానంలో